న్యాయబద్ధంగా చేయటం అంటే ఏంటి, జ్యుడిషియస్ గా చేయటం అంటే ఏంటి, ఏ ఇండివిడ్యువల్లో ఎలాంటి మెడిసిన్ ఇవ్వటం అనేది ఒకటి. ఆ మెడిసిన్ సెలెక్షన్ అయిన తర్వాత ఏ పొటెన్సీలో ఇవ్వాలి, ఆ పొటెన్సీ సెలెక్షన్ అయిన తర్వాత ఏ ప్రాపర్ డోస్ తగినైన మోతాదులో ఇవ్వటం జ్యుడిషియస్లీ కింద చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ రేషనల్లీ. రేషనాలిటీ అంటే ఏంటి, రేషనాలిటీ అంటే హేతుబద్ధంగా ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ పలానా అలర్జిక్ రైనిటిస్ కేసు నాకు శైలీషా ఇవ్వాలనిపించింది, నేను ఇస్తాను. ఇవ్వాలనిపిస్తే ఇవ్వటం ఏంటిది, సిమ్టమ్స్ మ్యాచ్ అయితే అప్పుడు ఇవ్వాలి. కొంతమంది అంటే అదే నేను మోర్ దాన్ 25 కేసెస్ చేస్తున్నా. అస్సలు ఆ అలర్జిక్ రైనిటిస్ కేసెస్లో మనం మొత్తం కేసు అంతా తీసుకొని ఇచ్చినా సొల్యూషన్ వస్తుంది, లేదు జస్ట్ సొల్యూషన్ ఇచ్చేసినా తగ్గిపోతుంటుంది. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలు. నాకు శైలి ఎందుకో లీన్గా ఉన్నాడు, సో ఆ కేసులో నాకు శైలీష్ ఇవ్వాలనిపించింది, నేను ఇచ్చేస్తా అంటే సరిపోదు. అది రేషనాలిటీ కాదు. ఏది రేషనాలిటీ అంటే ఆ పర్టికులర్ ఇండివిడ్యువల్లో ఆ పర్టికులర్ సందర్భంలో ఉన్నటువంటి కంప్లైంట్స్ సిమ్టమ్స్ అన్నిటినీ నువ్వు ఇప్పుడు ఇండికేట్ ఏదైతే మెడిసిన్ ఇద్దాం అనుకుంటున్నావో ఆ మెడిసిన్ అనేది అన్నిటినీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని మ్యాచ్ చేస్తూ దాన్ని సాటిస్ఫై చేస్తేనే, ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని సాటిస్ఫై చేస్తేనే అప్పుడు మాత్రమే దాన్ని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది రేషనాలిటీ అవుతుంది. అలా కాకుండా నువ్వు నాకు అనిపించింది నేను ఇచ్చేస్తాను అంటే అది రేషనాలిటీ కాదు. రేషనాలిటీ అంటే హేతుబద్ధంగా ఇవ్వటం.